హలో అండి. మేము రొయ్యలు తినాలన్నా, చేపలు తినాలన్నా మార్కెట్‌కే వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే ఉండదు మా ఊర్లో. ఎందుకంటే ఇలా ఇంటింటికి కూడా చేపలు, రొయ్యలు తీసుకొని వస్తుంటారు. మేమైతే ఎప్పుడూ కూడా ఈ మామ దగ్గరే పెట్టించుకుంటాను. ఇవొచ్చేసి ఎండు చేపలంట. ఇంకా నేనైతే పచ్చిరొయ్యలు తీసుకున్నాను. ఇంట్లో మామిడికాయ ఉంది. ఇంకా మామిడికాయ పచ్చిరొయ్యలు చేద్దామని తీసుకున్నాను. అవొచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా సరేలే నేనెప్పుడు తీసుకునే మామే కదా అని చెప్పి ఇంక నేనైతే 50 రూపీస్‌కి తీసుకున్నాను. కొంచెం సేపు ఆ మామ కూర్చుని ఇంకా వెళ్ళిపోతుంది. మా మున్నా అయితే ఆ మామనే చూస్తున్నాడు. ఇంకా నేనైతే ఈ పచ్చిరొయ్యలని క్లీన్ చేయాలని వచ్చేసాను. ఫస్ట్ ఈ రొయ్యలకి తల, తోక తీసేసి బాడీ మీదున్న తొక్క కూడా తీసేసి ఇదిగో ఈ మధ్యలో ఉండుద్ది కదా బ్లాక్ కలర్‌లో అది కూడా తీసేయాలి. లోపల బయట కూడా ఉంటది. తీసేసుకోవాలి. ఎందుకంటే వాటితో తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నేనైతే నీట్‌గా క్లీన్ చేసేసి వాటన్నిటిని కూడా 3-4 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. రొయ్యలు కొన్ని ఎక్కువ తీసుకునుంటే గనక కల్లుప్పు వేసి కడుగుదును. అవి చూస్తే కొన్నే ఉన్నాయి కదా! ఇంకా నార్మల్‌గా కడిగేశాను. ఎలానా ఆయిల్‌లో వేపుతాం కదా అని. చూడండి క్లీన్ చేశాక ఎంత తక్కువగా ఉన్నాయో. ఇంకా ఇద్దరమే కదా! ఒక కర్రీకైతే వస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇలా ఆయిల్‌లో పసుపు వేసి రొయ్యల్ని ఫ్రై చేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంట్లో కరివేపాకు అలానే కొత్తిమీర లేకపోయినా నేనైతే సింపుల్‌గా మామిడికాయ పచ్చిరొయ్యల కూరైతే ఇలా చేసేస్తాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుని వీటినైతే తీసి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రై చేశాక ఇంకా చిన్నగా అయిపోయినవి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వాటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇదిగో ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇందులో ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తరువాత రుచికి తగినంత ఉప్పు, అలానే కొద్దిగా పసుపు, అలానే కారం కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. పసుపు ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే ముందే మనం వేసుకున్నాం కదా ఆయిల్‌లో. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చిరొయ్యల కూర చిన్నప్పుడు మా అమ్మమ్మ మట్టి కుండలో చేసేవారు. నిజంగా టేస్ట్ చాలా వచ్చేది. మనం ఎన్ని పదార్థాలు వేసి చేసినా మన పెద్దవాళ్ళు వండినంత టేస్ట్ అయితే రాదు. అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ఇవేమీ కూడా వెయ్యరు. వెయ్యకపోయినా అంత టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో మరి. ఇంకా కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళా మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో నేనైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటాను. నాకు ఈ మధ్య మసాలా ఎక్కువ తినడం అలవాటైపోయింది. కూరలో వాటర్ మొత్తం ఎగిరేంత వరకు మూత పెట్టుకుని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్‌ని లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలానే వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తుంది. మీరంతా నన్ను సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇదిగో ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫైనల్లీ థాంక్ యూ ఫర్ వాచింగ్.